బెంగళూరు రామేశ్వరం పేలుడు వెనుక ఉగ్రవాదుల హస్తముందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు పేలుడు జరగ్గా 5గురికి గాయాలయ్యాయి. సిలిండర్ పేలిందేమో అనే కోణంలో ప్రారంభమైన విచారణలో కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. టిఫిన్ బ్లాక్స్ లో ఐఈడీ పెట్టి పేల్చినట్లు గుర్తించారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా బాంబు పేలుడుగా ప్రకటించారు. ఇక రామేశ్వరం కేఫ్ లో పేలుడు జరిగిన ప్రాంతంలో నట్లు, బోల్ట్లు, ఎలక్ట్రిక్ వైర్లు గుర్తించారు అధికారులు. ఓ వ్యక్తి బ్యాగ్ను వదిలి వెళ్లినట్లు సీసీ కెమెరాలో రికార్డైంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ జరుపుతున్నారు. ఘటనా స్థలంలో పోలీసులు, బాంబ్ స్క్వాడ్ టీం, ఫోరెన్సిక్ టీంతో పాటు ఎన్ఐఏ టీం ఆధారాలు సేకరిస్తోంది. బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు వెనుక ఉగ్రవాదుల హస్తముందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు పేలుడు జరగ్గా 5గురికి గాయాలయ్యాయి. సిలిండర్ పేలిందేమో అనే కోణంలో ప్రారంభమైన విచారణలో కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. టిఫిన్ బాక్స్ లో ఐఈడీ పెట్టి పేల్చినట్లు గుర్తించారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా బాంబు పేలుడుగా ప్రకటించారు. ఇక రామేశ్వరం కేఫ్ లో పేలుడు జరిగిన ప్రాంతంలో నట్లు, బోల్ట్లు, ఎలక్ట్రిక్ వైర్లు గుర్తించారు అధికారులు. ఓ వ్యక్తి బ్యాగ్ ను వదిలి వెళ్లినట్లు సీసీ కెమెరాలో రికార్డైంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ జరుపుతున్నారు. ఘటనా స్థలంలో పోలీసులు, బాంబ్ స్క్వాడ్ టీం, ఫోరెన్సిక్ టీంతో పాటు ఎన్ఐఏ టీం ఆధారాలు సేకరిస్తోంది. ఇక పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి ఆశ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఆశ, ఏం చెప్తున్నారు? అలాగే సిద్ధరామయ్య కూడా ఇది బాంబు పేలుడుగానే ప్రకటించినట్లు తెలుస్తోంది. మనం చూడొచ్చు స్వాతి. అయితే ఇది పూర్తిగా రామేశ్వరం కేఫే బ్లాస్ట్ 2 ఎక్స్ప్లోషన్స్ గా గుర్తించినట్టుగా తెలుస్తోంది ఎన్ఐ అధికారులు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం కూడా మరి కాసేపులో తెలియజేయనున్నారు. అయితే మొత్తానికి 4 పూర్తిగా ఇంజ్యూర్ అయ్యి మణిపాల్ హాస్పిటల్ అడ్మిట్ అయినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా దీనికి సంబంధించి ట్వీట్ చేశారు. అలాగే ఆయన కూడా తక్షణమే అక్కడ ఉన్నటువంటి క్యాషియర్ ని, మిగతా వారిని కూడా క్వశ్చన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఎంట్రన్స్ లో ఎవరైతే ఉంటారో ఎంట్రన్స్ లో నోటీస్ చేసింది, తర్వాత ఈ కెఫే ఎందుకు ఇలా పొలరైజ్ చేయబడింది అనే దానిపైన కూడా పూర్తిగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికీ ఉన్న సమాచారం ప్రకారం ఇది 10 సెకండ్ల వ్యవధిలో 2 సార్లు బ్లాస్ట్ అయినట్టుగా గుర్తిస్తున్నారు. మొదట్లో అది ఒక చిన్న బ్యాగ్ తీసుకొచ్చారు, అందులో ఏదో ఉంది, దాని వల్ల బ్లాస్ట్ అయిందని చెప్పారు. 10 సెకండ్ల వ్యవధిలోనే గ్యాస్ సిలిండర్ కూడా బ్లాస్ట్ అయింది. అంటే ఒకే చోట రామేశ్వరం కెఫేలోనే 2 బ్లాస్ట్ జరిగాయి అని గుర్తించారు. ముఖ్యమంత్రి ఎంట్రీ తర్వాత అక్కడ క్యాషియర్ ని, మిగతా వారిని ఆయన ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. సో సోర్సెస్ ప్రకారం ఐఈడి ఆ ఇన్సైడ్ బ్యాగ్ లో ఏముంది, మొత్తం ఆ బ్యాగ్ లోనే ఉంది. అసలు ఆ బ్యాగ్ అక్కడికి లోపలికి ఎవరు తీసుకెళ్లారు, ఫుటేజ్ తీయాలి. దాంట్లోనే మొత్తం అసలు ఈ బ్లాస్ట్ కారణం కూడా ఆ చిన్న బ్యాగ్ ఏదైతే లోపలికి వెళ్ళిందో అదే అని కూడా స్పష్టంగా చెప్తూ ఉన్నారు స్వాతి. రైట్ ఆశా, థ్యాంక్ యూ. ಗಂಟೆ ಆದಮೇಲೆ ಯಾರೋ ಒಂದು ಬ್ಯಾಗ್ನಲ್ಲಿ ಇಟ್ಟು ಹೋಗಿದ್ರು ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಇಲ್ಲಿ ತನಿಖೆ ನಡೀತಾ ಇದೆ. ಸುಮಾರು 8 ಜನರಿಗೆ ಅಲ್ಲಿ ತಿಂಡಿ ತಿಂದಿದ್ರಲ್ಲ ಹೋಟೆಲ್ನಲ್ಲಿ, ಅವ್ರಿಗೆ ಇಂಜುರಿ ಆಗಿದೆ. ಬಟ್ ಯಾರಿಗೂ ಕೂಡ ಎಲ್ಲರೂ ಕೂಡ ಇದರಿಂದ